ప్రభుత్వం తన భర్తపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ ఆరోపించారు. వంశీకి గతంలో వెన్నుపూస ఫ్రాక్చర్ అయిందని, శ్వాసకోశ సమస్య కూడా ఉందన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కింద కూర్చోవడం, పడుకోవడం చేయకూడదని, కానీ జైల్లో కిందే పడుకోబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను శారీరకంగా హింసించడంతో పాటు మానసికంగానూ వ్యధకు గురయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులతో ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు వంశీ భార్య పంకజశ్రీ. వంశీ గారికి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 hours ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అన్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్టో అది మనకి పబ్లిక్ అందరికీ తెలియాలి అని నేను చెప్తున్నాను. ఫుడ్ అంతా నేను ప్రయారిటైజ్ చేయట్లేదు. మన హెల్త్ ఒకటే మేము చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటున్నాము. ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్గా కూడా ఆయన్ని అలోన్గా పెట్టి కొంచెం మెంటల్గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు. సో మాకు ఆ ఫిజికల్ టార్చరు అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రజెంట్ కేసులో. సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఆ ఫాల్స్ కేసు మీద ఈయన టార్చర్ చేయడం అది ఎంతవరకు జస్టిఫైయబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజాముఖంగా. అంతే. బాగానే ఉంది అంటే ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కొన్ని ఇయర్స్ క్రితం. ఆయన కింద అసలు కూర్చోకూడదు, పడుకోకూడదు అవన్నీ. కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా 2 రోజుల నుంచి మరి. సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది. అండ్ ఆయన్ని ఒకటే రూమ్లో పనిష్మెంట్ సెల్ లాగా అంటే మనం ఇంకా ఏమీ అసలు మన మీద అలిగేషన్ ఇంకా ప్రూవే అవ్వలేదు. ముందే పనిష్మెంట్ సెల్లో వేసేసి 22 hours ఆయన్ని లాక్డ్ డోర్లో పెట్టేసి ఎవరు కలవకుండా ఒక 60 కెమెరాలు కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లెస్ శోభరాజో లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్. సో అది ఇంత ఫాల్స్ కేసెస్లో అంత చేయడం అవసరం? ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా. మనం రిమాండ్ మీద కదా తీసుకొచ్చారు, ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా. మరి ఎందుకు అంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్గా? అంటే ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం మేము అది ఇప్పుడే. ఎందుకంటే ఆయన కింద పడుకోలేరు, కింద నుంచి లేవాలి ప్రతిసారి. జస్ట్ నేల మీద కదా, టెయిల్ బోన్ తగులుతూ ఉంటుంది కదా. టెయిల్ బోన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఆ వెన్నెముకలో లాస్ట్లో ఉంటుంది. అది ఆల్రెడీ ఆయనకి ఫ్రాక్చర్ ఉంది పాపం. అదొకటి. బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆయనకి చాలా బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి, స్లీప్ యాప్నియా ఉంది. సో ఇవన్నిటికి అట్లా క్లోజ్ రూమ్లో లాక్ చేస్తే బ్రీదింగ్ ఆడదు కదా. బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వదు. అవన్నీ ఫిజికల్గా టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు.